హాయ్ అండి. పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాల మీగడ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు సోంపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఎల్లిగడ్డ కారము కాస్త మిరియాలు వేసి తాలింపు వేసి దంచి సైడ్ పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ కాస్త కరివేపాకు మీల్ మేకరు నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు ఈ దంచుకున్న కారం అంతా కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది డైట్ చేసే వాళ్ళు తింటే కడుపు ఫుల్ అనిపిస్తుందండి. ఒక్కప్పుడు తీసుకున్నారంటే ఆకలి అనేది త్వరగా వేయదు. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను కింద దించినాక. చాలా టేస్ట్గా ఉంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. సూపర్ టేస్ట్ అండి. లేదు డైట్ చేయని వాళ్ళైనా తినాలి అనుకుంటే సైడ్ డిష్గా బాగుంటుంది. రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. హాయ్ అండి. దోసకాయ టమాటా గ్రేవీ కర్రీ చేస్తున్నా. రైస్లోకైనా రోటీకైనా బాగుంటుంది, కానీ రైస్లో ఎక్కువ బాగుంటుంది. దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నానబెట్టుకున్న మీల్ మేకరు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు కారము రాళ్ళుప్పు కరివేపాకు జీలకర్ర సోంపు 1 స్పూన్ వరకు పాల మీగడ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా రైస్లోనే తింటారు మా ఇంట్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎటువంటి మసాలాలు వేయకపోతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా సింపుల్గా కర్రీస్ చేసుకొని తినండి. టైం కూడా అంత ఎక్కువ అవ్వదు. డ్యూటీలు చేసేవాళ్ళు ఈజీగా వండుకునే ఫుడ్ అండి ఇది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అట్లానే మనకు త్వరగా వంట అయిపోతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనం గిన్నెలు తోమే పని కూడా కొంచెం తగ్గుతుంది. జిడ్డు ఎక్కువగా ఉండి ఆయిల్ ఎక్కువగా వాడిన వల్ల రోగాల పాలన పడతాం. అంతేకాకుండా గిన్నెలు తోమే వాళ్ళకి ఇబ్బంది, అట్లానే మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉండదండి. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని రైస్లో పెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది.